మరో బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. నడకదారిలో అర్ధరాత్రి దాటాక మెట్ల మార్గానికి సమీపంలో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో చిరుత కదలికలు రికార్డయ్యాయి. దీంతో టీటీడీ అటవీశాఖ అప్రమత్తమైంది. తిరుమలకు నడక మార్గంలో వెళ్లే భక్తులే అప్రమత్తంగా ఉండాలని, గుంపులుగా వెళ్లాలని సూచించింది. ఇక ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ తిరుపతి నుంచి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి. అంటే తిరుపతిలోని మెట్ల మార్గం దగ్గర అక్కడ ట్రాప్ కెమెరాస్ లో చిరుత సంచారం రికార్డ్ అయినట్టు తెలుస్తోంది. ఇటు చూస్తే టీటీడీ కావచ్చు, అటవీశాఖ కావచ్చు, భక్తులే వాళ్ళు గుంపులుగా వెళ్ళండి, ఒంటరిగా వెళ్ళొద్దు, మీ రక్షణ మీదే అన్నట్టుగా చెప్పినట్టుగా తెలుస్తోంది. ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. గుడ్ మార్నింగ్. ముందుగా ఇవాళ అర్ధరాత్రి మరోసారి తిరుమల కాలిబాటలో చిరుత సంచారం ట్రాప్ కెమెరాలో రికార్డ్ అవ్వడం జరిగింది. అయితే ఒక్కసారిగా అలర్ట్ అయినటువంటి టీటీడీ ఫారెస్ట్ అధికారులు, మరోవైపు టీటీడీ విజిలెన్స్ అధికారులు వెంటనే భక్తుల్ని అప్రమత్తం చేయడం జరిగింది. అంటే ప్రతిరోజు కూడా తిరుమలకి 40 నుంచి 50,000 మంది భక్తులు నడిచేకుండా తిరుమలకి వెళ్తారు. మరోవైపు రకరకాల వాహనాల్లో కూడా తిరుమలకి వెళ్తూ ఉంటారు. అయితే ఘాట్ రోడ్లో కావచ్చు, లేదంటే కాలిబాటలో పెద్ద ఎత్తున చిరుతలు సంచారం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎప్పటి నుంచో కూడా భక్తుల్ని పట్టి పీడిస్తుంది ఈ సమస్య. గతంలో మనం చూస్తే ఎంతో మంది భక్తులపైన దాడులు చేశాయి. అదేవిధంగానే కొంతమంది పిల్లల్ని కూడా చంపేసినటువంటి పరిస్థితి. లక్షితాన్ని కూడా గత 6 నెలల క్రితం ఒక చిరుత చంపేయడం జరిగింది. దాని తర్వాత అధికారులు అప్రమత్తమై దాదాపుగా 6 చిరుతలను పట్టుకోవడం జరిగింది. అయితే మరో చిరుత ఇవాళ సంచారం జరుగుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా భక్తులు కూడా భయపడుతున్నారు. మరి తిరుమలకి నడిచి వెళ్లాలంటేనే చాలా అవస్థలు పడుతున్నారు, భయపడుతున్న పరిస్థితి. అయితే టీటీడీ అధికారులు ఒకటే చెప్తున్నారు, ఇప్పటికే చిరుత తిరుగుతున్న ఆనవాళ్ళని ట్రాప్ కెమెరాలో రికార్డ్ అవడం జరిగింది. దాన్ని కూడా మేము పరిశీలన చేస్తున్నాం. అది అంటే ఆహారం కోసం నైట్ టైం ఇట్లా తిరుగుతూ ఉంటాయి కాబట్టి, ఎందుకంటే శేషాచలం అటవీ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో చిరుతలు ఉన్నాయి, మరి వెళ్తూ ఉంటాయి కాబట్టి మరి దారి తప్పి ఇక్కడికి వచ్చిందా, లేదంటే ఎన్నో రోజుల నుంచి ఈ ప్రాంతంలో తిరుగుతున్న చిరుత అనేది పూర్తి స్థాయి ఒక క్లారిటీ తీసుకున్న తర్వాత అధికారులతో కూడా మాట్లాడి ఏం చేయాలి, మరోసారి బోన్లు పెట్టి దాన్ని బంధించాలా, లేదంటే ఏంటనే దాని మీద 2-3 రోజుల పాటు కూడా నిరంతర ప్రక్రియ చేస్తారు. మరి తరచుగా అది ఆ చిరుతగాని అక్కడికే వచ్చి తిరుగుతూ ఉంటే మాత్రం మరోసారి దాన్ని కూడా బంధించే అవకాశాలు అయితే ఉంటాయి. అయితే ఈ లోపు భక్తులపైన ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా ఉండే ఉద్దేశంతో భద్రతను కట్టుదిట్టం చేయడం జరిగింది. అదే స్థాయిలోనే తిరుపతి నుంచి తిరుమలకి వెళ్లే కాలిబాటలో భక్తుల్ని ఒక 50 మందిని అట్లా గుంపులుగా ఆపి తిరుమలకి పంపిస్తున్నారు. మధ్యాహ్నం 2-3 గంటల వరకే పంపిస్తారు. సాయంత్రం చీకటి పడిన తర్వాత భక్తుల్ని తిరుమలకి ఆ చిరుతకు సంబంధించినటువంటి క్లారిటీ తీసుకుని దాన్ని బంధించేంత వరకు తిరుమలకు కూడా పంపించే అవకాశం అయితే ఉండదు. చిన్నపిల్లలు ముఖ్యంగా తిరుమలకి వెళ్ళేటటువంటి తల్లిదండ్రులు మాత్రం ఆ పిల్లల్ని దగ్గర పెట్టుకుని తిరుమలకి తీసుకెళ్లాలనేది టీటీడీ చెప్తుంది. మరోసారి చిరుత సంచారం అనేది అట్లా టీటీడీలో కావచ్చు, ఇట్లా భయానకరమైన వాతావరణం నెలకొందని మనం చెప్పుకోవచ్చు. అంటే గోపీనాథ్, లాస్ట్ టైం ఇలాంటి ఘటన జరిగినప్పుడు కర్రలు అవి ఇచ్చి ఆ కర్రల ఏర్పాట్లు చేతికి ఇచ్చి పంపించే ఏర్పాట్లు చేసినట్టుగా కూడా అప్పుడు అనౌన్స్ చేసింది. సో మరి ఇప్పుడు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారంటే కేవలం గుంపులుగా వెళ్ళడం మాత్రమే సరిపోతుందా రక్షణకి? టీటీడీ అప్పుడు తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా చేతికర్ర ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చి కూడా తిరుమలకి పంపడం జరిగింది. ఆ కార్యక్రమం జరిగిన తర్వాత దాదాపుగా చాలా మంది భక్తులు అలిపిరి వచ్చిన తర్వాత నడిచి వెళ్లాలనుకుంటే వాళ్ళకు ఒక 5 అడుగులు 6 అడుగులు ఉన్న కట్టిని వాళ్ళ చేతికి ఇచ్చి 2-3 సపోర్ట్ తీసుకుని వాళ్ళ భక్తుల మధ్య వెళ్లే రకంగా ఏర్పాటు చేసుకునే వాళ్ళు. అలాంటిది కూడా ఆలోచిస్తున్నారు. ముందుగా ఇప్పుడు రాత్రి రికార్డ్ అయినటువంటి చిరుత నిరంతరం ఆ ప్రాంతానికి వస్తుందా, లేదంటే దారి తప్పి ఆహారం కోసం రాత్రి అక్కడికి వచ్చిందా? ఎందుకంటే గత 10-15 రోజులు కావచ్చు, అంతకు ముందు నుంచి కూడా ట్రాప్ కెమెరాలు ఎక్కడా కూడా చిరుతలు కనపడలేదు. కేవలం 6 చిరుతలు మాత్రమే, కడపడినటువంటి చిరుతలు మాత్రమే బంధించి జూకు తరలించడం జరిగింది. అయితే ఈ చిరుత నిరంతరంగా మరోసారి వస్తే అలాంటి కార్యక్రమాన్ని కూడా మరోసారి పునరావృతం చేస్తారు. చేతులు కర్రలు ఇవ్వడం కానీ, లేదంటే హై సెక్యూరిటీగా విజిలెన్స్ అధికారులని, తిరుపతి పోలీసులను కూడా కొంతమందిని అక్కడ పంపడం కానీ ఈ కార్యక్రమాలను కూడా చేస్తారు. మొత్తం మీద రికార్డ్ అయినటువంటి చిరుత ఇవాళ రాత్రి కూడా ఒకసారి పర్యవేక్షణ చేస్తారు ఫారెస్ట్
అధికారులు కావచ్చు, లేదంటే విజిలెన్స్ అధికారులు మరోసారి ఆ ప్రాంతానికి వచ్చిందంటే మాత్రం అది రేపటి నుంచి కూడా అమలులోకి తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈ లోపు భక్తుల పైన ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా వాళ్ళు భయాందోళనకు గురి కాకుండా ఒక 50 మందిని 100 మందిని అట్లా గుంపులుగా తిరుమలకి, ఎందుకంటే ఇప్పుడు సాధారణంగా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. చాలా తక్కువ మంది భక్తులు ఉన్నారు కాబట్టి కాలిబాటలో వెళ్లే భక్తులు గుంపులుగా వెళ్తే ఒకవేళ అక్కడ ప్రాంతంలో అటవీ ప్రాంతాలు తిరుగుతున్నా కూడా జనాలు ఎక్కువగా ఉంటారు కాబట్టి దగ్గరకు రావడానికి భయపడుతుంది. కాబట్టి పిల్లల్ని తీసుకుని వెళ్లే భక్తులు కూడా పిల్లల్ని మధ్యలో పెట్టుకుని చుట్టూ వాళ్ళు పేరెంట్స్ ఉండి చేయి పట్టుకుని పిల్లల్ని తీసుకెళ్లాలి తిరుమలకంటూ కూడా కొన్ని ప్రికాషన్స్ చెప్తూ తిరుమలకి పంపిస్తున్నారు. అయితే సెక్యూరిటీ మాత్రం హై సెక్యూరిటీ పెట్టడం జరిగింది. ఆ ప్రాంతంలో ఏదైతే కాలిబాట గుండా వెళ్లే ప్రాంతంలో పూర్తిగా ఇప్పటికే దాదాపుగా, అంటే మామూలుగా అయితే సహజంగా ఒక 50-60 మంది రోజు విజిలెన్స్ సిబ్బంది వీళ్ళందరూ కూడా ఉంటారు. అలాంటిది ఇంకొక 100 మందిని అదనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత నిజంగా ఇవాళ రేపు ఒకసారి ఆ చిరుత గాని ఆ ప్రాంతాన్ని కానీ తిరుగుతూ ఉంటే బోన్స్ పెట్టి ట్రాప్ క్రమంలో రికార్డ్ గానీ ఆ దృశ్యాలు కానీ మళ్ళా తెలిస్తే గానీ బోన్స్ పెట్టి దాన్ని కూడా బంధించే అవకాశం అయితే ఉంటుంది. మీరు అన్నట్టుగా చేతికారులకు సంబంధించి ఇంకా ఏదైనా చిరుతలు ఏవైనా వచ్చే అవకాశం ఉంటే చేతికారులు కూడా పునరావృతం చేసే అవకాశం కూడా ఉంటుంది, ఇచ్చి పంపించే రకంగా, అంటే ఒక సెక్యూరిటీ పరంగా మాత్రం. రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ.